ఓవైపు టీడీపీ జనసేన సీట్ల లెక్కలు తేల్చుకునే పనిలో బిజీగా ఉంటే మా సంగతేంటన్న అంతర్మథనంలో పడ్డారు ఏపీ బీజేపీ నేతలు. ఇంతకాలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ను క్యాష్ చేసుకుని ఏపీ ఎన్నికల్లో కొన్ని సీట్లైనా దక్కించుకుందామనుకున్న బీజేపీకి పవన్ తీరు ఏమాత్రం మింగుడు పట్టం లేదు. మరి రాజీ పడి టీడీపీ జనసేన కూటమిలో చేరాలా లేక ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలా అన్న ప్రశ్నలకు సమాధానం దొరక్క పరేషాన్లో పడ్డారు ఏపీ బీజేపీ నేతలు. ఏపీ బీజేపీ నేతలు ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. మామూలుగానే కన్ఫ్యూజన్ లో ఉన్న కమలనాథులను మరింత పరేషాన్ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్డీఏలో పార్ట్నర్ హోదాలో బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. అది నైతికమా అనైతికమా అన్న సంగతి పక్కన పెడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే పవన్ చెబుతున్న పాయింట్. టీడీపీతో పొత్తును అనౌన్స్ చేసిన తర్వాత తెలంగాణలో బీజేపీతో పొత్తులో పోటీ చేసి పరువు పోగొట్టుకున్నారు జనసేన. అసెంబ్లీ ఎన్నికలవగానే లోక్సభ ఎన్నికలకు ఒంటరిగా పోటీ చేస్తామంటూ బీజేపీ ప్రకటించి పవన్ తో లింక్ కట్ చేసేసుకుంది. తెలంగాణ బీజేపీ నేతలు క్లారిటీగానే ఉన్నా ఏపీలో మాత్రం బీజేపీ నేతలకు హైకమాండ్ నుంచి ఇంకా రోడ్ మ్యాప్ రాలేదు. దీంతో జనసేనతో తమ పొత్తు కొనసాగుతోందని ఇప్పటికే చెబుతున్నారు. కానీ పవన్ మాత్రం ఈ మధ్య కాలంలో బీజేపీ నేతలను కలిసిన దాఖలాలే లేవు. అదే సమయంలో భవిష్యత్కు గ్యారంటీ అనే చంద్రబాబు హామీతో విడుదలైన పాంప్లెట్ మీద చంద్రబాబు సంతకంతో పాటు పవన్ సంతకం కూడా ఉంది. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు హాజరు కావడం, చంద్రబాబుతో తరచూ సమావేశమవుతుండడం, ఇప్పుడు ఉమ్మడిగా పాంప్లెట్ విడుదల చేయడం అన్నీ చకచకా జరిగిపోతున్నా బీజేపీ హైకమాండ్ మాత్రం ఇంకా పవన్ తమతో పొత్తులో ఉన్నామని చెప్పుకుంటూ సరిపెట్టుకుంటోంది. ఇదే లోకల్ లీడర్లలో టెన్షన్ పెంచేస్తోంది. అటు చూస్తే ఎన్నికలకు 100 రోజులే ఉంది. ఇటు చూస్తే పార్టీ భవిష్యత్తు గందరగోళంగా కనిపిస్తోంది. పవన్ ఇమేజ్తో ఎన్నికలకు వెళ్తే కొన్ని సీట్లైనా వస్తాయన్నది గతంలో బీజేపీ వేసుకున్న లెక్క. కానీ ఇప్పుడు పవన్ మాత్రం బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో పొత్తును అనౌన్స్ చేయడం, బీజేపీ కూడా తమతో కలిసి రావాలంటూ చెప్పేయడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఒకవేళ పవన్తో పొత్తు కంటిన్యూ చేయాలంటే అది టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లే. ఇప్పటికే జనసేన టీడీపీ మధ్య సీట్ల లెక్కలు ఓ కొలుక్కొచ్చినట్లు కనిపిస్తోంది. మరి బీజేపీ ఈ పొత్తులో చేరితే ఎవరి వాటా నుంచి సీట్లను ఇస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. అసలు ఆ పొత్తుకు బీజేపీ హైకమాండ్ ఒప్పుకుంటుందా లేదా అన్నది కూడా డౌటే. జనసేన తమ మిత్రపక్షమేనని, రాబోయే ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళతాయని పదే పదే చెబుతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. గత ఎన్నికల ఫలితాలు బీజేపీ నేతలకు ఇప్పటికీ పీడకలగానే ఉన్నాయి. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ 13 చోట్ల పోటీ చేసి 4 చోట్ల విజయం సాధించింది. మిగిలిన 9 చోట్ల కూడా భారీగా ఓట్లు సాధించింది. కానీ 2019లో ఒంటరిగా వెళ్లి ఒక్క సీటును సాధించలేకపోయింది. అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే 165 నియోజకవర్గాల్లో 100 కన్నా బీజేపీ అభ్యర్థులకు తక్కువ ఓట్లు పడ్డం. ఏపీలో బీజేపీ లీడర్లు తప్ప క్యాడర్ పెద్దగా లేదన్న సంగతిని ఆ ఫలితాలే చాటి చెప్పాయి. ఇప్పుడు కూడా ఒంటరిగా వెళ్తే ఉన్న పరువు కూడా పోతోందేమోనన్న భయం బీజేపీని వెంటాడుతోంది. అందుకే ఒంటరిగా వెళ్లడం కన్నా టీడీపీ జనసేనతో కలిసి వెళ్తే కనీసం 3-4 సీట్లన్నా రావచ్చన్న ఆశ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వాళ్లలో ఎక్కువ మంది పొత్తు వైపే మొగ్గు చూపుతున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్లు మాత్రం పొత్తుకు సిద్ధంగా లేనట్లుగానే కనిపిస్తోంది. ఏపీలో మారుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఢిల్లీ పెద్దలు తక్షణ ప్రయోజనాల కన్నా పార్టీ భవిష్యత్తే ముఖ్యమంటూ చెబుతున్నారన్న ప్రచారం కమలం పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. టీడీపీ జనసేనతో కలిసి వెళ్లే పరిస్థితి లేకపోతే మాత్రం ఆ పార్టీలో ఏదో ఒక దానిలో చేరి టికెట్ దక్కించుకోవాలన్న ప్రయత్నాల్లో కొంతమంది నేతలున్నట్లు తెలుస్తోంది. ఏమైనా ఏపీ ఎన్నికలు మాత్రం బీజేపీకి విషమ పరీక్షగానే కనిపిస్తున్నాయి.